శారదా శారదాంబుజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదస్మాకం సన్నిధిం సన్నిధిం క్రియాత్. సభను అలంకరించిన పెద్దవారికి, పుణ్యస్వాముల వారికి పాదాభివందనాలు. ఈరోజు మన ప్రశ్న సహజంగానే వస్తుంటుంది. అరే, ఏ ఇల్లు మనది, ఏ కుటుంబం మనది, ఎక్కడి నుంచి వచ్చాము, ఎవరు మనము, అసలు ఏంటి మన నాంది ఏంటి, మన పునాది ఏంటి, మన భవిష్యత్ ఎక్కడ, ఇలాంటి ప్రశ్నలు తరచూ అందరికీ వచ్చేవే. మరి ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి ఒక ప్రశ్న వస్తుంది. అరే, మన పూర్వీకులు ఎవరు, మనం ఎక్కడి నుంచి పుట్టాము, మనం ఎవరి నుంచి వచ్చాము, మనం ఎవరము, కులాల వారీగా విడిపోయాము, భాషల వారీగా విడిపోయాము, ప్రాంతాల వారీగా విడిపోయాము. మరి ఈ విడిపోవడం అనేది మనకు సరియేనా అనే ప్రశ్న వచ్చినప్పుడు అందరం ఒకటే విధంగా ప్రశ్నిస్తాము. అరే, మావాళ్ళు రాబాయ్, కలిసి ఉంటాం మేము, నీకేం బాధరా అయ్యా అని చెప్పి. అయితే ఒక ప్రశ్న అడుగుతాను, మీలో శ్రీరాముడి వంశజులుగా గుర్తించబడేవారు ఎవరు? ఎవరైనా శ్రీరాముడి వంశం నాది అనుకునేవాడు ఉంటే ఒకసారి చేయొచ్చు అని. కొంచెం శ్రీరాముడి వంశం నాది అని ఎందుకయ్యా ఆలోచిస్తున్నారు? అందరు లేపాలే. ఇప్పుడు చెప్తాను వినండి, ఎందుకు శ్రీరాముడి వంశం మనది అని చెప్పేసి. సరేనా? సృష్టి మొదలైంది బ్రహ్మ చేత మొదలైంది. బ్రహ్మ కొడుకు మరీచి కొడుకు కశ్యపుడి కొడుకు సూర్యుడి కొడుకు మనువు కొడుకు ఇక్ష్వాకు కొడుకు కుక్షి కొడుకు వికుక్షి కొడుకు బాణుడి కొడుకు అనారణ్యుడి కొడుకు పృథువు కొడుకు త్రిశంకుడి కొడుకు హరిశ్చంద్రుడి కొడుకు రోహితాశ్వుడి కొడుకు దుందుమారుడి కొడుకు మాందాత కొడుకు సుసంధి కొడుకు ధ్రువసంధి కొడుకు భరతుడి కొడుకు అసీతుడి కొడుకు సగరుడి కొడుకు అసమంజుడి కొడుకు అంశుమంతుడి కొడుకు దిలీపుడి కొడుకు భగీరథుడి కొడుకు కుకుత్సుడి కొడుకు రఘువు, ఎవరి పేరు మీద రఘువంశం ఉందో. రఘువు కొడుకు ప్రవృద్ధుడి కొడుకు శంకరుడి కొడుకు సుదర్శనుడి కొడుకు అగ్నివర్ణుడి కొడుకు శీఘ్రవేదుడి కొడుకు మరువు కొడుకు ప్రశిష్యకుడి కొడుకు అంబరీషుడి కొడుకు నహుషుడు కొడుకు యయాతి కొడుకు నాభాగుడి కొడుకు అజుడి కొడుకు దశరథుడి కొడుకు మన మర్యాద పురుషోత్తముడు రాజా రామచంద్ర భగవానుడు శ్రీరాముడు. మన శ్రీరాముడి కొడుకులు లవకుశులు. అంటే ఇక్కడ మన రఘువంశం అంతా వచ్చేసింది. అరే, ఇందాక చెప్పినావు కదా అయ్యా, అందరం ఒకటి అంటున్నాం, అందరం ఒకటి ఎక్కడి నుంచి అని చెప్పేసి. మనువు అని ఒకరు చెప్పారు కదా, సూర్యుడి కొడుకు మనువు అని చెప్పేసి. ఆ మనువు నుంచే మానవులందరము పుట్టాము. మీరు ఎక్కడున్నా, ఎవరైనా, ఏ ఇల్లైనా, ఏ గడపైనా, ఏ కులమైనా, ఏ ప్రాంతమైనా అందరం ఒక్కటే, ఒకే తల్లి బిడ్డలం, హిందువులం, బంధువులమే. మీరు ఎన్ని విడగొట్టాలని చూసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒకటే గుర్తుపెట్టుకోండి, ముందున్నోడు మీ అన్ననో, మీ బావనో, మీ బావమర్దో, మీ తమ్ముడో, మీ సడ్డకుడు, ఎవరో ఒకరు. ప్రతి ఒక్కరు మనకు బంధువులే. ఎంత లోతుగా వెళ్తే అంత తెలుస్తుంది. కాబట్టి రేపటి రోజున ఏమన్నా కష్టం వచ్చినా, సుఖం వచ్చినా అందరితో పంచుకుందాం. సమాజం ఎంత విచ్ఛిన్నం అవుతుంది అంటే ఒకరికొకరు ఏం చెప్పుకోలేకపోతున్నాం, అన్ని దాచుకుంటున్నాం, దాపరికాలు ఎక్కువవుతున్నాయి, క్లేశాలు ఎక్కువవుతున్నాయి, గొడవలు ఎక్కువవుతున్నాయి. కానీ ఒక బంధం, మనిషి కలిపే బంధం ఏదైతే ఉంటుందో అది ధర్మబద్ధంగా, దేశబద్ధంగా కలిసి ఉన్నట్టయితే ఆ సృష్టికి, ఆ సమాజానికి అసలు అంతం అనేది ఉండదు. అందుకే సనాతన ధర్మం ఇప్పటికీ నిత్య నూతనంగా, నిత్య యవ్వనంగా, నిత్యాలంకార శోభితంగా, వేదీప్యమానంగా వెలుగుతుంది. మరి అలాంటి సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే నేను చెప్పిన చిన్న వంశం ఇది. ఈ చిన్న వంశం నుంచి ఉద్భవించిన చిన్న మనుషులం మనం. అలాంటి చిన్న వాళ్ళం మనం. ఇలా కలిస్తే నీటి బిందువులన్నీ కలిస్తే సముద్రం ఎంత పెద్దగా అవుతుందో, అలాంటి సనాతన ధర్మమైన ఇంత పెద్ద సముద్రాన్ని మనం ఇంకెంత గొప్పగా చేసుకుందాము. కాబట్టి గట్టిగా చెప్పండి, జై శ్రీరామ్. రాజా రామచంద్ర భగవానికి, సీతామాతాకి, రామ లక్ష్మణ జానకి, మాతరం మాతరం, వందే మాతరం. ధన్యవాదాలు.